పండుగ అంటే ఆనందం, పండుగ అంటే సంతోషం, పండుగ అంటే ఉత్సాహం, ఉల్లాసం. అయితే ఆ ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం పండుగగా ఆకృతి దాల్స్తే అది దీపావళి. దీపావళి కేవలం ఒక వేడుక, పర్వదినమే కాదు, దివ్యత్వం నిండిన అపురూపమైన సందర్భం. జీవన గమనంలో సానుకూలత, సౌమనస్యం, ఆహ్లాదం, సంపదల వృష్టి ఇవన్నీ కలగలిసినదే జీవితం. దుఃఖస్పర్శ లేని జీవితాన్ని ఆకాంక్షించడం దీపావళిని జరుపుకోవటంలో అసలు లక్ష్యం. దీపావళి అంటే దీపాల వరుస అని అందరికీ తెలిసిన అర్థం. మన వల్ల ఎందరో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొంది వారు చిందించే దరహాస చంద్రికలే దీపాల వరుసలు కావాలి. అందరి క్షేమాన్ని కోరే పండుగ దీపావళి. ఇలా దీపావళితో ముడిపడిన అనంతమైన సందేశాలున్నాయి. దీపావళిలో సమ్మిళితమైన అనేక గాథలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. పురాణాలు దీపావళి యశస్సును ఘనంగా ఆవిష్కరించాయి. ఆ విశేషాంశాల సమాహారమే నేటి ప్రత్యేక కార్యక్రమం దివ్య దీపావళి. పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. అగ్ని లేనిదే సృష్టి మనుగడలేదు. జీవకోటి మనుగడకు అగ్ని ఆలంబన. జగతికి తేజస్సును, జీవశక్తిని, ఆహారాన్ని అగ్ని అందిస్తుంది. అలాంటి అగ్నిని సమార్చన చేసే పావన తరుణం దీపావళి. దీపావళి పండుగకు సంబంధించి ధార్మిక గ్రంథాల్లో, పురాణ ఇతిహాసాల్లో అనేక అంశాలు ఉన్నాయి. పితృపర్వంగా, లక్ష్మీ ఆరాధన నేపథ్యంగా, అమంగళ నాశనంగా, జయసూచకంగా, శాంతికారకంగా ఈ పర్వం ప్రస్తావన కనిపిస్తుంది. ఈ అన్ని అంశాల్ని ఏకసూత్రంగా భావిస్తే దీపావళి ఆనందప్రదాయక జయ సంకేతం. అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఇది ఋగ్వేదంలోని తొలి రుక్కు. ఈ రుక్కుతోనే ఋగ్వేదం ప్రారంభమవుతుంది. తొలి పూజకు అర్హుడు అగ్ని. ఆ అగ్ని పరంజ్యోతి ఆకృతి. మన జీవితంలో అన్ని వేళలా తోడుగా ఉంటూ దిక్సూచిగా నిలిచేది అగ్ని ఒక్కటే. కాబట్టి దివ్య జ్యోతిగా ప్రభాసించే ఆ అగ్నిని ఉపాసించాలి, ఆరాధించాలి. ఈ ఋగ్వేద సందేశమే దీపావళి పర్వదినం జరుపుకోవడానికి ప్రధాన హేతువు. దీపావళి చేసుకోవడం అంటే పిండి వంటలు తిని బాణాసంచా కాల్చటం కాదు. దీపావళిని నిర్వహించుకోవటం అంటే మనలోకి మనం తొంగి చూసుకోవటం, అంతర్వీక్షణ చేయటం, మనలో గూడు కట్టుకుని ఉన్న చీకటిని తరిమివేయటం, అజ్ఞానమనే నరకుణ్ణి వివేకమనే సత్యభామతో కూడిన విజ్ఞానమనే శ్రీకృష్ణుడితో కలగలిసి నిర్మూలించటం. చీకటి తొలిగాక వచ్చేది వెలుగు, నైరాస్యం వీడాక అంకురించేవి ఆనంద జ్యోతులు. దీపావళి అనాది పండగ, అంతులేని ఉషస్సుల పండగ. దీపదాన మహోత్సవంగా వామన పురాణం దీనిని ప్రస్తావించింది. భవిష్య నారద పురాణాలు దీప ప్రభోత్సవంగా పేర్కొన్నాయి. పద్మ, స్కాంద, కాళిక, విష్ణు, వరాహ పురాణాలు ఈ పండుగను తమస్సును తొలగించే తేజోమయ మహాపర్వదినంగా అభివర్ణించాయి. చారిత్రకంగా చూస్తే విశాఖదత్తుడి ముద్రరాక్షస గ్రంథంలో దీపావళిని శారదా ఉత్సవంగా, గృహసూత్ర గ్రంథంలో దీప ప్రధానోత్సవంగా, హర్షవర్ధనుడు రచించిన నాగానందంలో ప్రబలమైన ఆనందాన్ని పంచే దీపప్రభ వేడుకగా వర్ణితమైంది. విజయనగర రాజుల కాలంలో దీపావళి ముఖ్యమైన పండగ. విజయనగర రాజ్యంలో దీపావళి నాడు దివ్వెల వరుసలతో ఆవిష్కరమయ్యేదని, ఆకాశాన మెరిసే చుక్కలన్నీ నేలకి దిగి విజయనగర వీధుల్లో తమ కాంతి విన్యాసాన్ని ప్రదర్శించేవని సుప్రసిద్ధ అరబ్ యాత్రికుడు అల్ బెరూని తన గ్రంథంలో విజయనగర సామ్రాజ్యంలో జరిగే దీపావళి వేడుక శోభను అక్షరీకరించాడు. హేమాద్రి పండితుడు తన చతుర్వర్గ చింతామణి గ్రంథంలో దీపావళిని కౌముదీ వేడుకగా పేర్కొన్నాడు. బౌద్ధ జాతక కథల్లో దీపావళిని కోటి దీపోత్సవంగా, జ్యోతి మహాపర్వ దివస్గా అభివర్ణించారు. దీపావళి మనం ఎందుకు జరుపుకుంటాం? నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు వధించి లోకానికి శాంతి చేకూర్చాడు, ఆనందాన్ని పంచాడు కాబట్టి. ఇది అందరికీ సుపరిచితమైన అంశం. అయితే నరకాసుర వధ నేపథ్యంగా ఎన్నో అంశాలున్నాయి. నరకాంతక ఆనందోత్సవంగా
దీపావళిని వ్యక్తం కావటానికి అనేక కార్యకారణ సంబంధాలు ప్రకటితమవుతాయి. వరాహస్వామి భూదేవి కరస్పర్శ వల్ల ఆవిర్భవించిన కుమారుడు నరకుడు. దేవతల కుమారుడే అయినా జన్మించిన సందర్భాన్ని బట్టి అతడిలో రాక్షస భావాలు ప్రవేశించాయి. ప్రాగ్జ్యోతిషపురం కామరూప రాజ్యం రాజధాని. ఆ కామరూప రాజ్యాధిపతి నరకాసురుడు. సుప్రతీకం అనే దివ్యమైన ఏనుగుని వాహనంగా కలిగిన నరకుడు శాంభవిని ఉపాసించి తపస్సు చేసి అనేక వరాల్ని పొందాడు. ఆ వరాల గర్వంతో సకల లోకవాసుల్ని హింసించసాగాడు. నరకుడి ఆగడాలకు దేవతలు భీతిల్లారు. దేవతలపై యుద్ధాన్ని చేసి ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దీంతో ఇంద్రుడు శ్రీకృష్ణుని శరణు వేడాడు. గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకుని సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు నరకుడిపై దండెత్తాడు. మార్గమధ్యంలో నరకాసురుడి ప్రియమిత్రుడైన మురాసురుణ్ణి కూడా కృష్ణుడు సంహరించాడు. మురను వధించాడు కాబట్టి వసుదేవుడు మురారి అయ్యాడు. మురవధ తర్వాత నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు తన చక్రాయుధంతో మట్టుపెట్టాడు. భూపుత్రుడు నరకుడు లోక కంటకుడు కావటం వల్ల సర్వజన క్షేమం కోసం ఆ రాక్షసుణ్ణి మట్టుపెట్టడానికి భూదేవి స్వయంగా సమ్మతిని తెలుపుతూ సత్యభామ రూపంలో శ్రీకృష్ణుడి చెంత ఉంది. నరకుడి చెర వీడి లోకానికి ఆనందం ఏర్పడింది. ఆ ఆనంద రవళి దీపావళి. నరుల్ని బాధించే స్థితి నరకం. ఆ దుర్గతిని తొలగించుకోవటానికి ఆధ్యాత్మికంగా సాధన చేసే సన్మార్గం సిద్ధిస్తుంది. నరకుడు దుఃఖమయ పరిస్థితికి చిహ్నం. ఆ నరకుడు తొలగాలంటే భగవత్ చింతనను ఆశ్రయించాలి. సచ్చిదాన తత్వం కావాలి. ఆ ఆనంద రూపుడే శ్రీకృష్ణుడు. దుష్టత్వం, దుర్మార్గాలపై విజయ సాధన అనేది శరన్నవరాత్రుల నుంచి మొదలవుతుంది. దీపావళి పర్వదినంతో ఆ విజయ యాత్ర పరిపూర్ణతను సాధిస్తుంది. అందుకే నరక చతుర్దశిని కాళరాత్రిగా, దీపావళి అమావాస్యను మహారాత్రిగా, దివ్యరాత్రిగా శాక్తేయ సంవిధానం అభివర్ణించింది. ఆనంద తీరాల వైపు మనల్ని ముందుకు నడిపే పర్వం నేటి దీపావళి. సృష్టిలో సమస్త ప్రకృతిని నియంత్రించేది కాలం. సుఖదుఖాల్ని పంచుతూ సాగే కాలం ధర్మాధర్మాల్ని వివేచించే సమగ్ర స్వరూపం. మన సాంప్రదాయంలో మంచిని ధర్మమని, పుణ్యమని అంటారు. చెడును అధర్మమని, పాపమని నిర్వచిస్తారు. కాలాన్ని ఆ కాలంలో నిర్వహించే దానధర్మాల, ఇహపరాల పండుగ దీపావళి. ఈ సందర్భంలో బలిచక్రవర్తి వృత్తాంతంతో దీపావళికి దగ్గర సంబంధం ఉంది. వామన పురాణంలో బలిచక్రవర్తికి దీపావళికి ఉన్న బాంధవ్యాన్ని వివరించే గాథ ఉంది. బలిచక్రవర్తి రాక్షస వంశంలో పుట్టిన ధర్మాత్ముడు, దానశీలి, దైవభక్తి పరాయణుడు. ఆయన ప్రహ్లాదుడికి మనవడు. జాతి లక్షణం వల్ల దేవతలపై దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించాడు. అలాంటి బలిచక్రవర్తి ఓ సందర్భంలో యజ్ఞం చేయటానికి సంకల్పించాడు. అప్పుడు విష్ణువు వామన రూపాన్ని ధరించి బాల విప్రుడిగా వచ్చి బలిచక్రవర్తిని 3 అడుగుల స్థలాన్ని దానంగా ఇవ్వమని కోరతాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు విష్ణుమాయా విలాసాన్ని గమనించి బలిని దానమివ్వకుండా వారిస్తాడు. అయినా వామనుడు కోరిన విధంగా బలి దానమిస్తాడు. త్రివిక్రముడైన వామనమూర్తి ఒక పాదం భూమిపై, మరో పాదంతో నింగిని ఆక్రమించి 3వ పాదానికి స్థలం చూపించమంటాడు. అప్పుడు బలిచక్రవర్తి తన శిరస్సుపై వామనుడి పాదం మోపమంటాడు. వామనుడు బలిని పాతాళంలోకి అణగదొక్కుతాడు. ఆ సందర్భంలో బలి దానగుణాన్ని మెచ్చి విష్ణువు మరో అవతారంగా వచ్చిన వామనుడు ఏదైనా వరాలు కోరుకోమంటాడు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి, ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజులలో దీపాల్ని వెలిగించే వారి ఇంట శ్రీ మహాలక్ష్మి సదా నివాసం ఉండేటట్టు వరం కోరుకున్నాడు బలిచక్రవర్తి. చతుర్దశి, అమావాస్య తిథులలో దీపాలు వెలిగించిన వారి పితృదేవతలకు నరక విముక్తిని ప్రసాదించమని వామనుణ్ణి బలి వేడుకున్నాడు. దీపావళి తరువాత వచ్చే పాడ్యమిని అంటే కార్తీక శుద్ధ పాడ్యమి తన పేరిట స్థిరపరుచుకున్నాడు. ఆ పాడ్యమినే బలిపాడ్యమిగా వ్యవహరిస్తారు. బలిచక్రవర్తి అభీష్టం మేరకు ఆశ్వయుజ అమావాస్య దీపాల సమాహారమై దీపావళిగా సాకారమైంది. దీపావళి ప్రధానంగా లక్ష్మీదేవి ఆరాధనకి సంబంధించింది.
దీపావళి నాడు ఆచరించే సంప్రదాయాల్లో ధనలక్ష్మి ఆరాధన ప్రధానమైంది. దీపావళి నాటి ప్రదోష కాలంలో ఇంటి ఆవరణలో దీపాలు వెలిగించి పూజామందిరంలో దీపపూజ చేసి అనంతరం ధనలక్ష్మి పూజ చేయటం అనాదిగా పాటిస్తున్న ముఖ్యమైన విధి. లక్ష్మీదేవి ఐహికమైన సుఖసంతోషాలకు కారణ దైవతం. అలాంటి లక్ష్మీదేవి ఆవిష్కారానికి దీపావళికి ప్రత్యేకమైన సంబంధం ఉంది. దారిద్ర్యాన్ని అలక్ష్మి అంటారు. ఆ లక్ష్మిని పారద్రోలటమే దీపావళి ప్రత్యేకత. దీపావళికి సంబంధించి 2 ముఖ్య విధులున్నాయి. మొదటిది ధనలక్ష్మి ఆరాధన, రెండోది దీపలక్ష్మి అర్చన. ధర్మబద్ధంగా శ్రమతో సంపాదించిన ద్రవ్య రూపం ధనలక్ష్మి. ఇది సమృద్ధిగా చేకూరాలని, సంపాదించిన ధనం సద్వినియోగం కావాలని, ఆనందమయంగా జీవితం కొనసాగాలని సానుకూల భావాలతో ధనాన్ని ఆరాధించటమే ధనలక్ష్మి ఆరాధనలో పరమార్థం. ఆనందానికి, జ్ఞానానికి ప్రతీకగా దీపాన్ని వెలిగించి పూజించటమే దీపపూజ. లక్ష్మీదేవికి దీపావళికి ప్రత్యక్ష బంధం ఉందని చెప్పటానికి దుర్వాస మహాముని ఇంద్రుడి గాథ ప్రత్యక్ష ఉదాహరణ. పూర్వం ఓసారి దుర్వాస మహర్షి స్వర్గలోకానికి వెళ్ళాడు. ఇంద్రుణ్ణి దర్శించి ఓ పుష్పహారాన్ని గౌరవ పురస్కారంగా ఇంద్రుడికి అందించాడు. అయితే ఆ పూలదండను ఇంద్రుడు స్వీకరించి నిర్లక్ష్యంగా ఐరావతం మీదకి విసిరాడు. ఐరావతం ఆ పూలదండను కాళ్ల కింద తొక్కేసింది. దీనిని చూసి దుర్వాసుడు కోపోద్రిక్తుడయ్యాడు. ముని శాపం వల్ల దేవేంద్రుడి పదవి పోయింది. శ్రీ మహావిష్ణువుని శరణు వేడాడు. ముని శాపం వల్ల స్వర్గం నుంచి లక్ష్మీ కళ తొలగిపోయింది. దేవతలంతా కళావిహీనులయ్యారు. లక్ష్మీదేవి క్షీరసముద్ర గర్భంలో ఇమిడిపోయింది. దేవతలు క్షీరసాగరాన్ని మథించారు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించింది. ముల్లోకాలకు లక్ష్మీ కటాక్షం ఏర్పడింది. సకల లోకవాసుల కష్టాలన్నీ తొలగిపోయాయి. దీంతో సంతోషించిన జనులు దీపాల్ని వెలిగించి లక్ష్మీదేవికి ఘనస్వాగతం పలికి దీపావళి పండగ నిర్వహించుకున్నారు. మహాభారతం కూడా దీపావళిని విజయ దినోత్సవంగా ప్రకటించింది. కురుక్షేత్రంలో కౌరవుల్ని ఓడించి పాండవులు విజయం పొందారు. అనంతరం ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. ధర్మస్వరూపుడైన ధర్మరాజు తమకు చక్రవర్తి కావటంతో సంతోషంగా ప్రజలందరూ సామ్రాజ్యమంతా దీపాల్ని వెలిగించి దీపావళిని జరుపుకున్నారు. నచికేతుడి తండ్రి తపోరాజు పనికిరాని బీడు భూముల్ని, నిరుపయోగమైన వస్తువుల్ని ప్రజలకు దానమిస్తూ ఉండేవాడు. ప్రజల్ని ఎన్నో విధాలుగా కష్టాలకు గురిచేసేవాడు. యుక్త వయస్సులోకి వచ్చిన నచికేతుడు తన తండ్రి అధర్మ ప్రవర్తనను గమనించి అతన్ని నిలదీశాడు. చివరకు ఆగ్రహంతో తపోరాజు నచికేతుణ్ణి అంతమొందించాడు. మరణించిన నచికేతుడు నరకలోకం చేరుకున్నాడు. సత్యశివ సుందర స్వరూపం దీపావళి పర్వదినం. ధర్మవర్తనకు, సత్యసంధతకు, లోకోత్తరమైన సౌందర్య ఆరాధనకు దీపావళి సంకేతం. దీపావళి వేళ లోకైక దీపాంకురమైన లక్ష్మి ఆవిర్భవించింది. లోకంలో ధర్మ ప్రవర్తనకు విశేషమైన ప్రాచుర్యం లభించింది. ఈ అంశాన్ని వెల్లడించే కఠోరోపనిషత్తులోని నచికేతుడి గాథ ఎంతో స్ఫూర్తిదాయకమైంది. నచికేతుడి ధర్మ ప్రబోధాలు, ప్రవర్తన యమధర్మరాజుకు ఎంతగానో నచ్చాయి. దాంతో భూలోకానికి వెళ్లి ధర్మ ప్రచారం చేయమని నచికేతుడికి ఆయుష్ పెంచి పునర్జీవితుణ్ణి చేశాడు. సశరీరంగా నచికేతుడు భూమికి రావటంతో ప్రజలు ఆనందించి దీపావళి జరుపుకున్నారు. ధర్మ విజయానికి సంకేతంగా దీపావళి ప్రతిబింబించింది. దీపావళి నిర్వహణకు నేపథ్యంగా శ్రీరామ విజయం కూడా ఉంది. పితృవాక్య పరిపాలన కోసం శ్రీరాముడు అడవికి వెళ్లాడు. వనవాస సమయంలో సీతను రావణుడు అపహరించాడు. హనుమ ద్వారా సీత జాడ తెలుసుకున్న రాముడు లంకపై దండెత్తి రావణుణ్ణి వధించాడు. సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చాడు. అలా శ్రీరాముడు సీతతో అయోధ్యకు తిరిగి వచ్చిన ఆ శుభ తరుణం దీపావళి. దీపకాంతులతో అయోధ్యావాసులు సీతారాములకు ఘన స్వాగతం పలికారు. దీపావళి శ్రీరామ విజయోత్సవంగా అలనాటి నుంచి మనం నిర్వహించుకుంటున్నాం.
మా నుంచి తొలగించి అందరి హృదయాల్లో ఆనంద జ్యోతుల్ని వెలిగించే పండుగ దీపావళి. దీపావళి అంటేనే దీపాల పండుగ, జ్యోతుల్ని ఆరాధించే పండుగ. కాంతి అనేది దీపం నుంచి ప్రకటితమవుతుంది. కాంతి అంటే సంతోషం, విజయం, లక్ష్మీప్రదం. మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఎంతో వైశిష్ట్యం ఉంది. దీపాన్ని త్రిమూర్తులకు, త్రిశక్తులకు, త్రికాలాలకు, త్రిలోకాలకు సంకేతంగా మనం భావిస్తాం. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ చైతన్యం. దీపం జ్యోతి పరంబ్రహ్మ, దీపం సర్వతామోపహం, దీపం భరతుమే పాపం, దీపలక్ష్మీ నమోస్తుతే. భగవత్ రూపానికి సంకేతమైన దీపం భక్తులకు మార్గదర్శి, దిక్సూచి. ఏ పనైనా నిర్విఘ్నంగా పూర్తి చేయటానికి మొట్టమొదట కావాల్సిన తొలి సాధనం దీపారాధన. దీపంలో మనకు కనిపించే నీలం, పసుపు, తెలుపు వర్ణాలు మనలో అంతర్లీనంగా ఉండే సత్వ, రజస్తమో గుణాలు, సత్య, శివ, సుందర స్వరూపాలు. దీపం అడుగు భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, ప్రమిదిగా శివుడు, వెలుగులో సరస్వతి, అగ్నిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటారని శాస్త్రవచనం. అందుకే పూజా ప్రక్రియలో భాగంగా దీపానికి నమస్కరిస్తారు. దీపాన్ని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. నిత్యాగ్నిహోత్రానికి సంకేతంగా ఇంట్లో నిత్య దీపారాధన ద్వారా అగ్ని దైవాన్ని ఇంట్లో ఆవాహన చేస్తారు. దీపారాధనను సూర్య ఆరాధనకు సంకేతంగా కూడా ప్రస్తావిస్తారు. దీపారాధన చేస్తూ, హే భగవాన్, నా ఇంట్లో వెలిగే ఈ దీపం మా కుటుంబానికే కాదు సకల ప్రపంచానికి వెలుగులు పంచాలి, అందరికీ శుభమంగళాలు చేకూరాలి అనే విశ్వ ప్రేమోభావన దీపారాధనలో వ్యక్తమవుతుంది. కాంతిని, శాంతిని, ధన వృద్ధిని ప్రసాదించే దీపం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అందుకే దీపావళి నాడు అసంఖ్యాకంగా దీపాల్ని వెలిగిస్తారు. దీపోత్సవాన్ని, విజయోత్సవాన్ని నిర్వహించి సంపదల సిరుల తల్లి, ఆశ్రిత కల్పవల్లి శ్రీ మహాలక్ష్మికి ఘన స్వాగతం పలుకుతారు. దీపం ఎల్లప్పుడూ ఊర్ధ్వంగా అంటే పైకి చూస్తుంది. మనిషి కూడా ఆ కాంతిలో ఉన్నతమైన ఆలోచనలతో అభ్యుదయం వైపు పయనించాలని దీపం మనకి సందేశమిస్తుంది. ఎన్నో దివ్య భావాల పరంపరల్లో సమ్మేళితమై నేటి దీపావళి అందరి ఆకాంక్షల్ని నెరవేర్చటానికి కాంతియుతంగా మన ముంగిట కొలువు తీరింది. ఈ జ్యోతుల పర్వాన్ని ఘనంగా ఆహ్వానిద్దాం. మన ఘన సాంప్రదాయ ఆధ్యాత్మిక జీవన సంప్రదాయ వారసత్వ సంవిధానాన్ని ఆశాంతం ఆచరిద్దాం. ప్రతి హృదయంలో ఆనందమనే జ్యోతి వెలగాలి. ఆ హృదయం అనే కోవెల నుంచి మానవతా పరిమళాలు గుబాలించాలి. అందరి జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలి. అజ్ఞానంధకారం తొలగి జీవితమంతా వెండి వెన్నెలమయం కావాలి. ఈర్ష్య, అసూయల్లేని జీవితం సాకారం కావాలి. అందరితో సౌమనస్య భావాల్ని పంచుకోవాలి. భేదాలన్నీ తొలగాలి, మోదాలు కలగాలి. ఈ శుభాకాంక్షల పరంపరే నేటి దీపావళి. అందరి ఆశల్ని, ఆశయాల్ని నెరవేర్చే దీపావళి పర్వదిన శుభాకాంక్షలతో నమస్కారం. కిలకిలా జీవితం సాగని సాగని హాయిగా తీయగా, వలపులే వరదలై పొంగని, చిలిపిగా నవ్వులే చిందని, చిలిపిగా నవ్వులే చిందని.